1900 ఇయర్ లోనే ఈవీ కార్స్ రన్ అయ్యాయంటే మీరు నమ్ముతారా? మనకు తెలిసింది ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈవీ కార్స్ రన్ అవుతున్నాయని. కానీ అమెరికాలో మాత్రం 1900 ఇయర్ లోనే 1/3 వెహికల్స్ ఈవీ వెహికల్స్ రన్ చేశారు. మరి 100 సంవత్సరాల నుంచి ఈవీ టెక్నాలజీ మెయిన్ స్ట్రీమ్ ఎందుకు కాలేదు? బేకర్ ఎలక్ట్రిక్, డెట్రాయిట్ ఎలక్ట్రిక్ అనే అమెరికన్ కంపెనీస్ 1900 లోనే ఈవీ వెహికల్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పట్లో థామస్ ఎడిసన్ కూడా దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చారు. కానీ పెట్రోల్, డీజిల్ కార్స్ వీటి మార్కెట్ ని డామినేట్ చేయడం వల్ల కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసింది. అయితే హిస్టోరియన్స్ ప్రకారం మాస్ ప్రొడక్షన్స్, బ్యాటరీ లిమిటేషన్స్, ఫ్యూయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆయిల్ ఇండస్ట్రీ గ్రోత్ వల్ల పెట్రోల్ వెహికల్స్ చాలా వరకు అడాప్ట్ అయ్యాయి. అంతేకాకుండా 1980s లోనే స్టాన్లీ మియర్ అనే ఇన్వెంటర్ వాటర్ తో రన్ అయ్యే కార్ ని డెవలప్ చేశారు. ఆ డెవలప్ చేసిన న్యూస్ బయటికి రాగానే అతని ఇన్వెంటర్ ఏమైపోయిందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏఐ అందరూ రీసెంట్ గా వచ్చిందని అనుకుంటున్నారు. కానీ ఏఐ ఫీల్డ్ కి ఫౌండేషన్ 1956 డార్ట్మౌత్ కాన్ఫరెన్స్ లో స్టార్ట్ అయ్యింది. కానీ పబ్లిక్ కి అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ రీసెంట్ ఇయర్స్ లోనే అందుబాటులో వచ్చాయి. ఇలాంటి ఫ్యాక్ట్ బేస్డ్ టెక్నాలజీ కంటెంట్ కోసం మన పేజ్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి.